ప్రైస్ లార్డ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను చాలా కోల్పోయాను, అవన్నీ ఆలోచిస్తే నేను కోలుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అవే ఆలోచన వస్తున్నాయి, ఆ ఒక్కరోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా అనే ప్రశ్నలు మనసులో తిరుగుతూనే ఉంటాయి. వేస్ట్ అయిపోయిన సంవత్సరాలు గుర్తొచ్చి తిరిగి రాని అవకాశాలు చాలా బాధిస్తూ ఉంటాయి. నమ్మి ముందుకెళ్ళినప్పుడు మోసపోయిన సందర్భాలు, తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఒక్కొక్కటి మనసులో గాయంలో మిగిలిపోతున్నాయి. అందరూ ముందుకు వెళ్తున్నారు, జీవితంలో సెటిల్ అవుతున్నారు, కానీ నా జీవితంలో మాత్రం ఎక్కడ ఉన్నానో అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నేను మళ్ళీ మొదలు పెట్టగలనా? లోపల భయం, సందేహం. ఎంత కోల్పోయిన తర్వాత కూడా నా జీవితంలో దేవుడు ఏమైనా చేయగలరా? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మీరు కోల్పోయిన సంవత్సరం నేను తిరిగి ఇస్తానని చెప్పి. గమనించండి, దేవుడు మీ జీవితంలో కొత్తది ఇస్తాను అని చెప్పట్లేదు. ఏదైతే కోల్పోయారో అది తిరిగి ఇస్తానని అంటున్నాడు. తీసుకున్న తప్పు నిర్ణయాలు, మిస్ అయిన అవకాశాలు, ఇవన్నీ చూస్తుంటే ఇది జరిగే పనిలా కనిపించదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు కోల్పోయిన వాటిని ఇవ్వడం మాత్రమే కాదు, మంచి ఉద్దేశంతో మరింత గొప్పగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు గతాన్ని చూసి బాధపడకు. నేను చాలా కోల్పోయిన, చాలా నష్టపోయిన అనిపించిన బాధపడకు. ఎందుకంటే దేవుడు వాటన్నిటిని ఒక మంచి ఉద్దేశంతో నీ జీవితంలో ఆలస్యమైపోయిన వాటన్నిటిని కూడా దేవుడు తిరిగి ఇస్తాడు. నువ్వు కోల్పోయిన దాన్ని పట్టుకుని కూర్చోకు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానితో నీ కథ ముగిసిపోదు. దేవుడు నీ కథని కొత్తగా రాస్తాడు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్య, నా జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలి, నా హృదయంలో శాంతిని ఇవ్వాలి.